మండు టెండల్లో దగదగా మెరిసిపోల్సిన స్క్రీన్లు వెలవెలబోయాయి. కిటకిటలాడిపోల్సిన థియేటర్స్ ఏమో బోసిపోయి కనిపిస్తున్నాయి. వేల కోట్లను కడుపులో దాచుకోవాల్సిన బాక్స్ ఆఫీస్ బావురుమంటోంది. చూడ్డానికి సినిమా లేదు, సరైన వ్యాపారము లేదు. అడవి కాచిపోయింది వేసవి అంతా. ఇంతకీ ఈ నేరం ఎవరిది? ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం పదండి. చెప్పిన టైంకి వస్తామని చెప్పిన టైంకి రాలేకపోతున్నామని మాట మార్చేశారు యష్. దురందర్తో ఢీ కొడతారనుకుంటే ఆఖరి నిమిషంలో వాయిదాను ప్రకటించారు. పోనీ ఆ తర్వాతైనా చెప్పిన టైంకి వచ్చారా అంటే అదీ లేదు. పెద్ద విషయంలో ఇదే జరిగింది. కానీ అప్పటిదాకా నీడలా ఆ సీజన్ మీద కన్నేసిన ధనుష్ కర మాత్రం సీన్లోకి వచ్చేసింది. పెద్ద సినిమా అటూ ఇటు అంటూ పర్ఫెక్ట్ డేట్ కోసం చూస్తుంటే అబ్బా ఇవని ఎంటర్టైన్మెంట్ ని బాబా ఇచ్చేస్తారంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ని సీన్లోకి తెచ్చేశారు మేకర్స్. అయినా కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడంతో మొత్తానికి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ సమ్మర్ కి ఇలాంటి దయనీయమైన పరిస్థితి వచ్చేదా? స్టార్లు అనుకున్న ప్రకారం సినిమాలు చేస్తే, కెప్టెన్లు ప్లానింగ్ తో ప్రాజెక్టులు చేస్తే ఇన్ని వాయిదాలు ఎందుకనే చర్చ జోరుగా సాగుతుంది. వేల కోట్లు కలెక్ట్ చేయాల్సిన సినిమాలు వెనక్కి జరగాల్సిన దుస్థితి ఏంటని తలలు పట్టుకుంటోంది ట్రేడ్ వర్గం. ఈ సమ్మర్లో విశ్వంబర లాంటి సినిమాలకు మంచి స్కోప్ ఉండేది, కానీ రాలేదు. దాంతో అన్ప్లానెడ్ గా రంగంలోకి దిగాల్సి వస్తోందన్నది చిన్న, మీడియం సినిమాల తరపున వినిపిస్తున్న వాదన. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ జంబ్లింగ్స్ లో గ్యాప్ ని క్యాచ్ చేసుకోవడానికి హడావిడిగా థియేటర్లోకి దూసుకువస్తున్న చిన్న సినిమాలకు సరైన పబ్లిసిటీ ఉండడం లేదనే వాదనని వినేదెవరు? అడవి కాచిన వేసవి గురించి ఆలోచించేదెవరు?